బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదండి. అంటే ఈ నవరాత్రులు చేయలేని వాళ్ళు ఆఖరి 3 రోజులు చేసినా కూడా ఆ ఫలితం వస్తుంది అని చెప్పేసి అంటారు. మాకు దీని గురించి కొంచెం డీటెయిల్గా కావాలి గురుగారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నప్పుడు మాత్రమే, ప్రతి ఒక్కరు కూడా 6 రోజులు బతికించేసి 3 రోజులు చేయడం కాదు. ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఇస్తుంది, రోజుకు తులం బంగారం ఇస్తుంది అన్నది, మీరు పోయి ఆఖరి 3 రోజులు తీసుకుంటామండి, మిగతా 6 రోజులు తీసుకో అంటారు ఎవరైనా? అమ్మమ్మ అదేంటి, ఇస్తున్నప్పుడు తీసుకోవడానికి ఏమిటని పోయి తెచ్చుకుంటారు. మరి బంగారానికే, ఒక తులం బంగారానికి అలా అనుకున్నప్పుడు, పోనీ ఏదో చిన్న చిన్నవి కూడా ఉంటాయి చాలా మనకి ఫంక్షన్స్ అనేవి, వాటిని వదలనప్పుడు అమ్మవారి అనుగ్రహాన్ని 9 రోజులు వచ్చేటప్పుడు 3 రోజులకి ఎందుకు తగ్గించుకుంటారు? 9 రోజులు ఇస్తుంది అమ్మవారి అనుగ్రహం, 3 రోజులు తగ్గించుకోవడం ఏంటి? ఆ 9 రోజులు కనుక చేస్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లో. అయితే మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఎందుకు కొంతమంది వద్దంటున్నారు, వద్దనడానికి కారణం ఏమిటి, వాళ్ళని ఎందుకు వ్యతిరేకించకూడదు, రీజన్స్ పర్ఫెక్ట్గా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ 3 రోజులు ఎప్పుడు అంటే ఎవరో ఇంట్లో గతించారు, ఒక 4 to 5 days 6 days మనకు కుదరదు స్టార్టింగ్లో, లేదా ఒక్కోసారి నెలసరి వస్తుంది ఎవరికైనా, స్త్రీమూర్తి చేద్దాం అన్నప్పుడు అలాంటి వారికి, లేదా అనారోగ్యంతో ఉంటారు, ఒళ్ళు లేవలేనంత స్థితిలో ఉంటారు, చేసుకోలేరు, లేదా అనుకోకుండా ఏదైనా ఊరు వెళ్ళారు, వాళ్ళకి అంటో ముట్టో ఒక్కోసారి జననం కూడా ఉంటుంది, ఎవరైనా పుట్టినప్పుడు కూడా దాని మైలు ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో తప్ప అన్నీ ఉండి కూడా 3 రోజులు చేయడం అంత దౌర్భాగ్యం మరొకట్లేదు. మరి ఎందుకంటే ఆ 3 రోజులు, ఆఖరి 3 రోజులు ఎందుకు చెప్పారు? మొదటి 3 రోజులు చెప్పొచ్చుగా, మధ్యలో 3 రోజులు చెప్పొచ్చు కదా అంటే, దీనికి దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా కొన్ని తిథులు చెప్పింది. చతుర్దశి, అష్టమి, నవమి ఈ తిథుల్లో నా యొక్క అనుగ్రహం చాలా అధికంగా ఉంటుంది. మీరు ఎవరైనా భక్తి శ్రద్ధలతో నన్ను గనక ఆ రోజుల్లో కొలిచినట్టయితే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తానని చెప్పింది. ఈ నవరాత్రుల్లో ఆఖరి తిథులు అష్టమి, నవమి, అందుకని ఆ రోజులు ప్రత్యేకం అనమాట, ఎందుకంటే అమ్మవారే చెప్పిందిగా, అందుకని. అయితే ఈ 3 రోజులు చేసేటువంటి వారు 3 పూటలు చేస్తే ఈ 9 రోజుల ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు శాస్త్రంలో కొంతమంది పెద్దలు. ఇప్పుడు కామన్గా కూడా నవరాత్రులు చేసేది రాత్రిపూటే చేస్తారు, నవరాత్రులు. కానీ ఈ 3 రోజులు, ఈ 9 రోజుల్లో ఈ 6 రోజులు చేయలేకపోయాను కాబట్టి ఈ 6 రోజుల యొక్క ఫలితం కూడా ఇక్కడ నేను పొందాలనేటువంటి భావనతో పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రిపూట చేస్తూ ఉంటారు. చేయడంలో తప్పేం లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే భక్తి, శ్రద్ధ, భావన ఉన్నదనే నమ్మకము, ఎక్కడైనా తప్పు చేస్తున్నానేమో, అమ్మో అస్సలు తప్పు చేయకుండా చేయాలనే దీంతో, ఎక్కడా కూడా మనసులో కల్మషం లేకుండా చేయగలగాలి పూజ. మనసులో కల్మషాలు పెట్టుకొని ఇంకోటి ఎవడో పాడైపోవాలనుకొని ఇంకోటి ఏదో చేయాలనేటువంటి భావనతో చేస్తే ముందుగా అమ్మవారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. వీడు ఈ కాన్సెప్ట్తో చేస్తే ఏమిటి? మీరే ఉన్నారమ్మా, ఒక వ్యక్తికి అప్పు ఇస్తా అన్నారు, ఒక 1,00,000 రూపాయలు అప్పిస్తాను ఒప్పుకున్నారు, కానీ ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఆయన తుపాకీ కొనుక్కుంటాడండి, కొనేవాడిని కలుస్తాడంటే మీరు ఇస్తారా? ఎవరుగా అదే ఒక మంచి కార్యానికి వాడుతున్నాడు, పాపం వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టడానికనో లేకపోతే వస్తుంది కదా అని ఇస్తాం, ఒక అప్పుగా కావచ్చు లేకపోతే ఫ్రీగా కావచ్చు ఏదని ఇస్తాం. కానీ ఇదే ధనాన్ని వాడు తాగడానికి, అంటే వ్యసనపరుడు ఒక 500 అడిగాడు ఏదో ఉందని, వ్యసనానికి వాడేసుకున్నాడు, వెళ్ళిపోయి శుభ్రంగా తాగి పడిపోయాడు, అప్పుడు ఇవ్వడానికి ఇష్టపడం, అసలు రూపాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడం. మరి మనమే మానవ మాత్రులుగా ఒక మనీ అనే ఒక ఎనర్జీని ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, సరైనటువంటి దాంట్లో దాన్ని వాడట్లేదు, మిస్యూజ్ చేస్తున్నారు, మనమే ఇవ్వడానికి ఇష్టపడం. దేవతకి అంతా తెలుసు. ఈ యొక్క ఎనర్జీ నా యొక్క కృపని, తన యొక్క కృపని గనక ఇచ్చినప్పుడు మరి ఎట్లా వీళ్ళు యూజ్ చేస్తారు? ఇక్కడ మనకు ఒక సందేహం కలగొచ్చు, ఏమండి మరి రావణాసురుడు, వీళ్ళందరూ రాక్షసులు కదా, మరి వాళ్ళకి వరాలు ఎలా ఇచ్చారు? వాళ్ళకేంటంటే తపస్సు చేసే ముందు అది లేదు, ఆ ఇంటెన్షనే లేదు, వాళ్ళకి భక్తిగా చేశారు. వాళ్ళకి తెలుసు, దేవతకు తెలుసు ఈ అవతారం వచ్చిందే వీడిని సంహరించడానికి, కారణ జన్ములు అంటే వాళ్ళకి ఖచ్చితంగా జయ విజయులు పుట్టారు. జయ విజయులు అంటే విష్ణుమూర్తి దగ్గరే ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు, వాళ్ళు చాలా స్పష్టంగా వరం పొంది పుట్టారు వాళ్ళు.
రావణాసురుడు కుంభకర్ణుడు గాను, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు గాను, ఇట్లా మరి వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ అలాగా వాళ్ళు వరాలు పొంది అలా జరిగింది. అంటే దాంట్లో కూడా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి? నువ్వు భగవంతుడి దగ్గర వరం పొందినా నీ యొక్క ఆలోచన విధానము, నీ కర్మలు కనుక బ్యాడ్ కర్మాస్ అయితే మళ్ళీ ఆ యొక్క పరమాత్మే వచ్చి నిన్ను నీ యొక్క జీవితాన్ని అక్కడ ముగిస్తాడు, అంతం చేస్తాడు అనే విషయం నాకు తెలియాలి. అలా అంటే నేనేమంటున్నానంటే ఫస్ట్ మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటేనే దేవతా అనుగ్రహం కలుగుతుంది. ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్ దేవతా అనుగ్రహం కలగదు. ఏదో సరే నువ్వు చేసినటువంటి ఒక ప్రక్రియ వల్ల ఒక శక్తి రావచ్చేమో, కానీ దానివల్ల నువ్వు మళ్ళీ ఇబ్బంది పడతావు. అందులో ముఖ్యంగా తామస తత్వాలు కలిగినటువంటి దేవతామూర్తుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూజ చేయాలి. అంటూ ముట్టు శుచి శుభ్రత చాలా ఎక్కువ ఆ దేవతలకి, పెద్దగా క్షమించరు. అంటే అంతే ఆ ఎనర్జీ అంతే. ఇప్పుడు కరెంటు తీగ ఉంది, నువ్వు కరెంటు తీగ సరిగ్గా దానికి లైన్ మ్యాన్ వచ్చి సరిగ్గా దాన్ని వైర్ పెట్టి ఇంట్లో కనెక్టివిటీ ఇస్తే ఇల్లంతా వెలుగుతుంది. అదే కరెంటు తీగని మీరు సరిగ్గా లైన్ మ్యాన్ పిలవకుండా మీ అంతటా మీరే ఏదో వేసేసి ఇంట్లో లైన్ ఇద్దాం అనుకుంటే షాక్ కొట్టి మీ ఇబ్బంది కలుగుతుంది కదా. అలాగా ఈ అమ్మవారి విషయంలో నవరాత్రుల్లో ఆఖరి 3 రోజులు చాలా విశేషం. చాలామందికి నేను అడిగినప్పుడు వాళ్ళు మిరాకిల్స్ కూడా ఆఖరి 3 రోజులు చెప్పారు. ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి చెప్తా చూడండి. వీళ్ళ ప్రమేయం లేకుండా శత్రువు వీళ్ళ మీద పన్నంగం పన్నినటువంటివి కూడా ఆగిపోతాయి. అంటే శత్రువు తగ్గుతాడు, లేదా వీళ్ళల్లోనే శత్రువు ఉన్నాడు. ఉదాహరణకి వీళ్ళల్లో కనబడిన శత్రువు ఉంటాడు మనకి కామక్రోధ వికాద రూపంలో. ఆ శత్రువు అనేటువంటి వాడు స్లోగా తగ్గిపోయి వీళ్ళకి ఒక మైండ్ సెట్ అనేది మారుతుంది. ముఖ్యంగా వారాహి అమ్మవారి ఆరాధన వరాహస్వామి యొక్క శక్తి కాబట్టి, వరాహస్వామి అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తే, విష్ణువు యొక్క శక్తి కాబట్టి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఎవరో మన భూమిని కబ్జా చేశారు, లేకపోతే మనకి విశేషం చేస్తానని చెయ్యట్లేదు, లేదా భూమిని అడ్డం పెట్టుకొని ఆ వ్యక్తి అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఖచ్చితంగా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ 3 రోజులు మాత్రం భక్తి శ్రద్ధ క్షమాపణ చెప్పుకోనమ్మా నాకు ఈ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను చెప్పుకోగలగాలి. ఇప్పుడు నవరాత్రులు చేసేటప్పుడు కానీ, ఒక దీక్షగా చేసేటప్పుడు కానీ, లేదా నిత్య పూజ చేసేటప్పుడు కానీ చెప్పుకోగలగాలమ్మా. అది ఏంటంటే ప్రతిదీ కూడా చెప్పగలుగుతుండాలి. అమ్మ ఏమిటి ఇలా జరుగుతుంది, ఇట్లా అయింది ఏమిటి, ఇలా ఈ రకమైనటువంటి ఇబ్బంది వచ్చింది ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకోగలిగితే ఆటోమేటిక్గా అమ్మవారు మన ప్రతిదీ మనం చెప్పే ప్రతిదీ వింటుంది. తను ఇది మంచి అనుకుంటే మనకు చేసి పెడుతుంది, ఇది మంచిది కాదు అనుకుంటే మన మైండ్ సెట్ మార్చేలా చేస్తుంది తను. చాలా బాగా చెప్పారు గురుగారు. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ కండ దీపం అది మనం పెట్టుకుంటాము, ఆ కలసం పెట్టుకున్నా, లేదంటే అమ్మవారు పటం పెట్టుకున్నా, ఏదన్నా కూడా మరి మన ఆబ్సెన్స్ లో ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. మా అత్యవసర పరిస్థితుల్లో అక్కడ వెళ్ళాల్సి వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకోటి మీరు చేసే దాంట్లో చాలా మంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు నాకు రోజు ఫోన్స్ లో. ఏ నైవేద్యం పెట్టాలి? తాటి బెల్లంతో చేసిన పాయసం పెట్టాలి. ఏ రోజు ఒక్కొక్కటి వెరైటీవి ఉంటుంది. తాటి బెల్లంతో ఇప్పుడు మన కౌలాచారము లేకపోతే వామాచార పద్ధతుల్లో చేసేవాళ్ళు మందు మాంసం పెడతారు అమ్మవారికి. కానీ సాత్వికంగా చేసుకునేటువంటి వారు తాటి బెల్లంతో చేసిన పాయసాన్ని, గారెల్ని పెట్టవచ్చు. ఇంకా మీ ఇష్టం, పులిహోర దద్దోజనం రోజు కూడా పెడతానండి, తప్పేమీ లేదు. కాకపోతే పరమాత్మకి ఆ అమ్మవారికి పెడుతున్నాననే భావంతో పెట్టాలంటారు. ఓకే గురుగారు, చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.